హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకులు అండి. చాలా ఈజీ అండి. ఉప్మా తర్వాత మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవచ్చు అంటే అది అటుకులు అండి. పోహ ఇప్పుడు చాలామంది అటుకులకి ప్రిఫర్ చేస్తున్నారు, చాలా హెల్దీ కూడా. సో ముందుగా దానికోసం పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పల్లీలు అయితే నేను తీసి పక్కకు పెట్టుకున్నానండి. అటుకులు కూడా ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు వేసానండి. మా బాబుకి పల్లీలు అంటే చాలా ఇష్టం, సో వాడి కోసమని కొద్దిగా పల్లీలు కూడా నేను వేసేసాను. అది మంచిగా ఫస్ట్ వేసుకోవాలి పల్లీలని. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత పల్లీలని వేసుకుంటే అవి త్వరగా ఫ్రై అవ్వవు. సో అందుకని నేను ముందుగానే పల్లీలు అనేది వేసుకున్నాను. దాని తర్వాత పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం పొటాటోస్ కానీ, టమాటోస్, క్యారెట్, ఏమైనా హెల్దీ అలాంటివి ఏమైనా ఉంటే మనం పోపులో వేసుకోవచ్చు. నేను ఈరోజు అవి ఏవి వేయకుండా జస్ట్ నార్మల్గా చేసుకున్నాను. అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా తినడానికి కూడా. సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను, పచ్చిమిర్చి కారంగా రాకుండా ఉండడానికి. సో పచ్చిమిర్చి పిల్లలు తినేటప్పుడు కారంగా ఉంటే తినలేదు కదా, సో అది పచ్చిమిర్చి కారాన్ని అవాయిడ్ చేయడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసాను. మంచిగా ఫ్రై అవుతుంది కూడా. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు అనేది వేస్తాను. ఎంత ఉప్పు పడితే అంత బాగుంటుంది. అటుకులు ఇప్పుడు మంచిగా కడుక్కోవాలండి. ఒక 1 or 2 టైమ్స్ వెంటనే కడిగేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మొత్తం అటుకులు అనేది ఇట్లా ముద్ద ముద్ద అవుతుంది. వెంటనే కడిగేసుకొని ఇందులో పోపులో మళ్ళీ ఇంకొద్దిగా మనం సరిపడ ఉప్పు వేసుకొని ఈ అటుకులని ఇందులో యాడ్ చేసుకోవాలి పోపులో. సో పొడి పొడిగా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేస్తే, ఎక్కువసేపు వాటర్ వేసి ఉంచితే ఏంటి మొత్తం ముద్దగా అవుతుంది. అందుకే పోపు అయింది అనే టైంలో మనం అటుకులను అయితే కడుక్కోవాలండి. సో ఇప్పుడు ఇందులో అయితే నేను వేసి కలుపుతున్నానండి. ఇది ఫ్రై అవ్వడానికి ఇట్లా కొద్దిగా టైం పడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే అలాగే ఉంచాలండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఈ అటుకులు అయితే ఇంకొక 2-3 మినిట్స్లో రెడీ అవుతుందండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మార్నింగ్ టైంలో ఇలాంటి ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా బెటర్ కదా. సో నేనైతే మా ఇంట్లో కూడా మా బాబుకి చాలా ఇష్టం. సో అందుకోసమనే నేను ఇది ఇలా బ్రేక్ఫాస్ట్ పోగా ఇలా చేస్తూ ఉంటాను. సో అటుకులు అయితే రెడీ అయిపోయాయండి. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.